వెంకటేష్. ఈ దగ్గుపాటి హీరోకు టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన తన కష్టాన్ని నమ్ముకున్నాడు. అన్ని ఏరియాస్‌లో టెర్రిఫిక్ రికార్డులను సృష్టించాయి ఈయన సినిమాలు. 1990 నుంచి ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డులు చాలానే నెలకొల్పారు. వరుసగా బిగ్గెస్ట్ సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో అయితే ఈయన సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న థియేటర్స్‌లో వరుసగా నటించిన సినిమాలలో ఎక్కువగా 100 రోజుల కంటే ఎక్కువ రోజులు ఆడి స్టడీ కలెక్షన్స్ రాబట్టాయి. ఇప్పటి వరకు ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న థియేటర్స్‌లలో 100 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు డైరెక్ట్‌గా ఆడిన మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో స్క్రిప్ట్‌లో ముఖ్య పాత్ర పోషించిన సంతోష్ గారికి థాంక్ యూ. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 బ్రహ్మపుత్రుడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. వెంకటేష్, రజని ముఖ్య పాత్రలో నటించారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న సుదర్శన్ 70 థియేటర్‌లో ఈ చిత్రం డైరెక్ట్‌గా 105 రోజులు ఆడింది. హిట్ స్టేటస్ అందుకొని ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ సైతం గెలుచుకుంది. నెంబర్ 2 ధ్రువ నక్షత్రం. వెంకటేష్, రజని ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. భారీ హైప్‌తో రిలీజ్ అయ్యి హిట్ అయింది మూవీ. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న శాంతి థియేటర్‌లో డైరెక్ట్‌గా 119 రోజులు ఆడి వెంకటేష్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచింది. నెంబర్ 3 బొబ్బిలి రాజా. బి. గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్, దివ్య భారతి నటించిన మూవీ ఇది. హై వాల్యూస్‌తో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర నాన్ ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసింది. బీసీ సెంటర్స్‌లలో ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది మూవీ. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న సుదర్శన్ 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 210 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 4 క్షణక్షణం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వెంకటేష్, శ్రీదేవి మెయిన్ రోల్‌లో నటించిన మూవీ ఇది. డిఫరెంట్ కథా కథనంతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది మూవీ. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న దేవి 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 113 రోజులు ఆడి ఎన్నో రికార్డులు నెలకొల్పింది. నెంబర్ 5 చంటి. వెంకటేష్, మీనా కాంబోలో తెరకెక్కి బిగ్గెస్ట్ సక్సెస్ సాధించింది మూవీ. 1992లో 9,00,00,000 షేర్ సాధించి ఔట్ స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న సుదర్శన్ 35 థియేటర్‌లో 147 రోజులు ఆడింది. నెంబర్ 6 సుందరకాండ. వెంకటేష్ డిఫరెంట్ రోల్‌లో నటించిన మూవీ ఇది. వెంకటేష్‌కు జోడీగా మీనా నటించింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. కీరవాణి అందించిన సాంగ్స్ కల్ట్ క్లాసిక్‌గా నిలిచాయి. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న శాంతి టాకీస్‌లో డైరెక్ట్‌గా 104 రోజులు ఆడింది. నెంబర్ 7 సాహస వీరుడు సాగర కన్య. వెంకటేష్, శిల్పా శెట్టి, మాలశ్రీ ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది మూవీ. హంగులు, ఆర్భాటాలతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న సంధ్య 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. నెంబర్ 8 ఇంట్లో ఇల్లాలు, ఒంటింట్లో ప్రియురాలు. క్లాస్, మాస్ అని తేడా లేకుండా అన్ని ఏరియాస్‌లో హౌస్‌ఫుల్‌గా నడిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎంలో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. నెంబర్ 9 పవిత్ర బంధం. ఫ్యామిలీ ఆడియన్స్‌కు విపరీతంగా కనెక్ట్ అయింది మూవీ. ఏ క్లాస్ సెంటర్స్‌లో అయితే 100 రోజుల వరకు చాలా ఏరియాస్‌లో హౌస్‌ఫుల్‌గా నడిచింది మూవీ. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న ఓడియన్ 70 థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. నెంబర్ 10 ప్రేమించుకుందాం రా. టాలీవుడ్‌లో రిలీజ్ అయిన ఫస్ట్ ఫ్యాక్షనిజం మూవీ ఇది. వెంకటేష్, అంజలా జవేరి ముఖ్య పాత్రలో నటించారు. నాన్ ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసి ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది మూవీ. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న ఓడియన్ డిలాక్స్‌లో డైరెక్ట్‌గా 119 రోజులు ఆడింది. నెంబర్ 11 పెళ్లి చేసుకుందాం. వెంకటేష్, సౌందర్య నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పి సూపర్ హిట్ అయింది. కొన్ని ఏరియాస్‌లో స్టన్నింగ్ రికార్డు నెలకొల్పింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న శాంతి థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. నెంబర్ 12 సూర్యవంశం. వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన మూవీ ఇది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వెంకటేష్, రాధిక, మీనా ముఖ్య పాత్రలో నటించారు. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న ఓడియన్ డిలాక్స్‌లో 107 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నెంబర్ 13 ప్రేమంటే ఇదేరా. రొటీన్ కథతో తెరకెక్కి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న ఓడియన్ డిలాక్స్‌లో డైరెక్ట్‌గా 119 రోజులు ఆడింది. నెంబర్ 14 రాజా. ఇండస్ట్రీ హిట్‌ని జస్ట్ మిస్ చేసుకుంది మూవీ. ఎస్‌ఏ రాజ్‌కుమార్ అందించిన సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న ఓడియన్ డిలాక్స్‌లో అయితే డైరెక్ట్‌గా 176 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 15 కలుసుందాం రా. రొటీన్ స్టోరీతో తెరకెక్కి ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది మూవీ. వెంకటేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
2000 సంవత్సరం సంక్రాంతి కానుకగా మన ముందుకొచ్చి నాన్ ఇండస్ట్రీ రికార్డును సృష్టించింది. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న సుదర్శన్ 35 థియేటర్‌లో డైరెక్ట్‌గా 125 రోజులు ఆడింది. నెంబర్ 16 జయం మనదే రాం. వెంకటేష్, భానుప్రియ, సౌందర్య నటించిన మూవీ ఇది. ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పి బ్లాక్ బస్టర్ అయింది మూవీ. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న సుదర్శన్ 35 థియేటర్‌లో డైరెక్ట్‌గా 111 రోజులు ఆడింది. నెంబర్ 17 నువ్వు నాకు నచ్చావు. బెస్ట్ కామెడీ టైమింగ్‌తో రిలీజ్ అయి నాన్ ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేసింది మూవీ. అన్ని ఏరియాస్‌లో హౌస్‌ఫుల్‌గా నడిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న శాంతి థియేటర్‌లో డైరెక్ట్‌గా 155 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 18 వసంతం. సింపుల్ కథతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది మూవీ. వెంకటేష్, కళ్యాణి, ఆర్తి అగర్వాల్ మెయిన్ రోల్‌లో నటించారు. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న సుదర్శన్ 35 థియేటర్‌లో డైరెక్ట్‌గా 112 రోజులు ఆడింది. నెంబర్ 19 మల్లీశ్వరి. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్, కత్రినా కైఫ్ జంటగా నటించిన మూవీ ఇది. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని మూవీగా నిలిచింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న ఓడియన్ 70 థియేటర్‌లో డైరెక్ట్‌గా 121 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 20 ఘర్షణ. వెంకటేష్ పోలీస్ పాత్రలో నటించిన మూవీ ఇది. వెంకటేష్ లుక్స్, బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్‌గా కనిపించడం విశేషం. బాక్సాఫీస్ దగ్గర మాత్రం అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేదు. అయినా కానీ ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న సుదర్శన్ 70 డైరెక్ట్‌గా 112 రోజులు ఆడింది. నెంబర్ 21 సంక్రాంతి. బిగ్గెస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది ఈ సంక్రాంతి. ఏ క్లాస్ సెంటర్స్ ఆడియన్స్‌కు విపరీతంగా కనెక్ట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఈ మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఇప్పటికి. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న ఓడియన్ డిలాక్స్‌లో 106 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నెంబర్ 22 లక్ష్మి. కుటుంబ కథా చిత్రంగా మన ముందుకొచ్చి కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది. 2006 సంక్రాంతి బరిలో హెవీ పోటీ మధ్య రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న ఓడియన్ డీలాక్స్‌లో డైరెక్ట్‌గా 118 రోజులు ఆడింది. నెంబర్ 23 ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. వెంకటేష్, త్రిష జంటగా నటించిన మూవీ ఇది. అన్ని వర్గాల వారికి బాగా కనెక్ట్ అయింది మూవీ. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న శాంతి థియేటర్‌లో డైరెక్ట్‌గా 119 రోజులు ఆడింది. నెంబర్ 24 తులసి. వెంకటేష్, బోయపాటి సీను కాంబోలో తెరకెక్కిన క్రేజీ మూవీ 'తులసి'. ఫ్యామిలీ సెంటిమెంట్‌తో పాటు కమర్షియల్ అంశాలతో తెరకెక్కి ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న శాంతి థియేటర్‌లో డైరెక్ట్‌గా 105 రోజులు ఆడింది. నెంబర్ 25 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఇదొక మల్టీ స్టారర్ మూవీ. వెంకటేష్, మహేష్ బాబు మెయిన్ రోల్‌లో నటించారు. 2013 సంక్రాంతి బరిలో రిలీజ్ అయి సక్సెస్ సాధించింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న సుదర్శన్ 35 థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. నెంబర్ 26 అనారి. తెలుగులో 'చంటి' మూవీ సక్సెస్ సాధించాక హిందీలో 'అన్నారి' పేరుతో తెరకెక్కించారు. అందులో వెంకటేష్ హీరోగా నటించారు. హిందీలో కూడా సక్సెస్ సాధించింది ఈ మూవీ. ఈ మూవీని తెలుగులో కూడా మళ్ళీ రిలీజ్ చేశారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న పరమేశ్వరి థియేటర్‌లో డైరెక్ట్‌గా 119 రోజులు ఆడింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఇన్ని సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి.